నెక్స్ట్ మిగతా వార్తల్లో రేపు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల కార్యాచరణ పైన 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు. సో రేపు అమిత్ షా వస్తున్నాడట. లోక్సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రంలోని 3 కీలక ప్రాంతాలైన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో ఆదివారం పర్యటించబోతున్నారు. మొదటగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ నేతలతో సమావేశం అవుతారట. అంటే మహబూబ్ నగర్లో వాళ్ళ అంటే ఆ లోక్సభ నియోజకవర్గాల నాయకులతో ఈ 3 స్థానాల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. తర్వాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కార్యకర్తల సమ్మేళనానికి హాజరవుతారు. సుమారు 20,000 మంది పాల్గొంటుండడంతో ఈ సమావేశానికి బీజేపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదట. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్లో మరోసారి ఎంపీ బండి సంజయ్ పోటీ చేసే అవకాశం ఉండడంతో బూత్ కమిటీ బాధ్యుల నుంచి జిల్లా నేతల వరకు ఎన్నికల కార్యాచరణపైన చర్చించబోతున్నారు. చివరగా హైదరాబాద్లో పార్టీ కీలక మహిళా విభాగాలతో భేటీ అవుతారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అంశాన్ని లోక్సభ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా భావిస్తున్న బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చేపట్టే కార్యాచరణను అమిత్ షా స్పష్టం చేయబోతున్నారు. బీఆర్ఎస్కు 3వ స్థానమే బండి సంజయ్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. సో యాక్చువల్గా ఇది వాస్తవమే. ఎందుకంటే కనీసం పోటీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరట. ఇప్పుడు ఒకప్పుడు మొన్న ఎలక్షన్లకు ముందు నీకు ఎమ్మెల్యే కాదు కదా, నీకు ఎంపీ టికెట్ ఇస్తా అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా అమ్మ నాకు ఎంపీ టికెట్ వస్తుంది కదా పోటీ చేయొచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా ఈసారి మేము పోటీ చేయమంటున్నారట. కారణం ఏంటంటే అవకాశం లేదు. 3rd ప్లేస్ ఎందుకు? ఆ పార్టీకి ఒక లైన్ లేదు. ఒకవేళ కనుక పార్టీకి లైన్ ఉండుంటే కేసీఆర్ ఊరుకుంటాడా? ఈ పార్టీకి హడావుడి చేసేటోడు. ఒక్క ప్రెస్ మీట్ ఉందా కనీసం? దానికి ఏదో చెప్తారు మళ్ళీ ఆయన తుంచిరిగింది కాబట్టి బయటికి రాలేకపోతే ఇవన్నీ.